ఫస్ట్ నుంచి మీరు చూసుకున్నట్టయితే సమ్మర్ సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఈ సమ్మర్ సేల్స్ లో చాలా మొబైల్స్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఇది ఒక మొబైల్ సేల్స్ అనేది చెప్పొచ్చు. ఫ్లిప్కార్ట్ వచ్చినప్పటికి ససాలేలే ఏదో సేల్ అని పెట్టారు. అండ్ అమెజాన్ వచ్చినప్పటికి మళ్ళీ ఏదో ఫెస్టివల్ సేల్ అని చెప్పేసి ఏదో తీసుకొని వస్తున్నారు అనమాట సమ్మర్ సేల్ అని. ఇక్కడ ఏంటంటే చాలా మంది అయితే చాలా స్టేబుల్ గా ఒకవేళ మొబైల్ కొనేటట్టు అయితే చాలా స్టేబుల్ గా అయితే ఆలోచించి మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి మొబైల్ బ్రాండ్ ఏం చేస్తుందంటే లాస్ట్ ఇయర్ ఏవైతే లాంచ్ చేశారో లైక్ ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కానీ, నథింగ్ ఫోన్ 2a, పోకో X6 Pro అండ్ ఇంకా ఈ మొబైల్స్ అయితే ఉన్నాయి కదా లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన మొబైల్స్, ఇవన్నీ ఈ సేల్ లో తీసుకొని వచ్చి క్లియర్ చేద్దామని అయితే చూస్తున్నారు అనమాట. ఆల్రెడీ మీకు లాస్ట్ 1 month 2 months నుంచి నథింగ్ నేను ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్ని 2,000 to 3,000 తగ్గి 18,000 19,000 అయితే దొరుకుతున్నాయి. బట్ ఇప్పుడు ఆ మొబైల్స్ తీసుకోవడం అనేది అనవసరం అని అయితే చెప్తాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ లాస్ట్ జనరేషన్ ఆఫ్ మొబైల్స్. ఆల్రెడీ వాటి యొక్క నెక్స్ట్ జనరేషన్ మొబైల్స్ కూడా మనకు ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. మీరు చూసుకున్నట్టు నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3a లాంచ్ అయిపోయింది, మోటరోలా నుంచి ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ అయిపోయింది, పోకో నుంచి పోకో X7 లాంచ్ అయిపోయింది. అలాగే చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయిపోయినాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సేల్స్ లో ఈ సామ్సంగ్ A56 ఇలాంటి అన్ని లాస్ట్ జనరేషన్ ఆఫ్ మొబైల్స్ ని మళ్ళీ ఈ సేల్స్ లో క్లియర్ చేద్దాం అనేది వస్తున్నారు. 4,000 రూపీస్ లాంచ్ ప్రైస్ కి ఎంత తగ్గింది అంత తగ్గింది అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడికి నేనైనా ఎవరైనా చెప్పింది అయితే మీరైతే వినకండి. లాస్ట్ జనరేషన్ ఆఫ్ మొబైల్స్ ఈ సేల్స్ లో తీసుకోమని ఎవరైనా చెప్తే కనుక అసలు లాస్ట్ జనరేషన్ ఆఫ్ మొబైల్స్ కి అయితే వెళ్ళకండి అని అయితే చెప్తున్నాను. అంటే వాటి యొక్క ప్రెసెంట్ లేటెస్ట్ జనరేషన్స్ వచ్చేసినాయి. అండ్ లాస్ట్ జనరేషన్ మొబైల్స్ మీరు చూసుకుంటే ల్యాక్ ఆఫ్ AI ఫీచర్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు, ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా తక్కువ ఉండొచ్చు. అండ్ లాస్ట్ జనరేషన్ మీరు చూసుకున్నట్టయితే ప్రతి మొబైల్లోనూ UFS 2.2 స్టోరేజ్ 20,000 బడ్జెట్లో మీరు చూసుకుంటే 2.2 స్టోరేజ్ అండ్ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అవైతే తీసుకొని వచ్చారు. బట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే UFS 3.1 కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. అండ్ జనరేషన్ OS అప్డేట్స్ కూడా మీకు లాస్ట్ జనరేషన్ అయితే మీకు లాంగ్ టర్మ్ యూజ్ చేసేటట్టు అయితే మా అయితే ఒక 3 to 4 సంవత్సరాల దాకా 2 సంవత్సరాల దాకా OS అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది వచ్చినప్పటికి 3 to 4 years దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ జనరేషన్ ఆఫ్ మొబైల్స్ ని ఈ సేల్స్ లో అయితే సేల్ చేద్దాం అనేది చూస్తున్నాయి. సో ఎవరు ఆ మొబైల్స్ని అయితే ఈ సేల్స్లో అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయకండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చినప్పటికి అందరికీ ప్రతి సేల్లో నేను చెప్పేదే ఒకటే ఏంటంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ టైంలో ఆల్రెడీ నిన్నే అనౌన్స్ చేశాను. నేను పొద్దున్న అనౌన్స్ చేస్తే కరెక్ట్గా 2 గంటల్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియోస్ అయితే పెట్టేశారనమాట సేల్స్ గురించి. ఏంటంటే ది బిగ్గెస్ట్ సేల్స్ ఆఫ్టర్ ద అక్టోబర్ ఫెస్టివల్ సేల్స్ అని చెప్పేసి చాలా మంది వచ్చి ఏంటంటే ఇది ఒక పెద్ద సేల్స్ 50,000 రూపాయల టీవీ మీకు 16,000కి వస్తుంది, అండ్ 16,000 రూపాయల టీవీ 6,000కి వస్తుంది, 20,000 ఫోన్ 2 రూపాయలకి వస్తుంది, 3 రూపాయలకి వస్తుంది, 4,000కి వస్తుంది అని చెప్పేసి ఇలాంటివి దగ్గర చెప్తున్నాం కదా. ఇలాంటివన్నీ అట్రాక్ట్ అయ్యి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయ్యి వాళ్ళని అయితే పెంచగలను అనమాట. ఎందుకంటే ఆ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వడం అనేది ఒక పెద్ద స్కామ్. ఒకవేళ జాయిన్ అయినా కానీ ఎవరైతే ఒక గంటకి 1-2 డీల్స్ పెడతారో వాళ్ళదైతే జాయిన్ అవ్వండి, తప్పులేదు. అంతేగాని మీరు ఇలా వీడియోస్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే వెంటనే గంటకు ఒక 100 నుంచి 200 దాకా వీళ్ళైతే పెట్టేస్తారనమాట. తెగ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి మీకు. ఇంకా మీకు అయితే వాళ్ళు ఊపిరాండి ఇవ్వకుండా పెడతానే ఉంటారు వీళ్ళు వచ్చినప్పటికి. సో నేను అనేది ఏంటంటే ఇలా ఎవరైతే చెప్తారో ఈ 6,000 టీవీ 3,000కి వస్తుంది, 2,000కి వస్తుంది, 16,000కి వస్తుంది అని ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా. సో ఇలా ఎవరైతే చెప్తారో వాళ్ళ ఛానల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే జాయిన్ అవ్వకండి. అవన్నీ పెద్ద స్కామ్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆర్డర్స్ పడతాయి కాదనట్లేదు, ఆర్డర్స్ అవి సేల్స్లోకి వస్తే అవి ప్రైస్లోకి వస్తాయి. బట్ ఈ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం పెడతారు. ఆ టైం కోసం మీరు వెయిట్ చేసి ఉండాలి. ఆ వెయిట్ చేసి ఉన్నా కానీ ఆర్డర్ పెట్టినా కానీ ఫ్లిప్కార్ట్ మిస్ ప్రైసింగ్ అని చెప్పేసి సంథింగ్ ఏదో ఒక దాని మీద వీళ్ళైతే తీసేస్తూ ఉంటారు అనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం సేల్స్ నేను చాలా వీడియోస్ చేశాను దాని మీద అవేర్నెస్ కోసం. ఇక్కడ ఇస్తాను చూడండి. ఇవన్నీ ఏంటంటే ఈ జనాల్ని అట్రాక్ట్ చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళ సేల్స్ కోసం ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏ ప్లాట్ఫామ్ అయినా ఫస్ట్ మొబైల్ బ్రాండ్ అయినా ఏ కంపెనీ అయినా ఫస్ట్ జనాల్ని అట్రాక్ట్ చేయడం కావాలి. అట్రాక్ట్ చేయడం కావాలనుకుంటే ఫస్ట్ మనిషిని దగ్గర ఉండేది ఏంటంటే ఆశ. ఆ ఆశను తీసుకుంటారు అనమాట. ఫస్ట్ ఆశను పెట్టి అట్రాక్ట్ చేస్తారు. సో ఇలాగే చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. సో ఇలాగ వాటి జోలికి అయితే వెళ్ళకండి. అండ్ మొబైల్ బ్రాండ్స్ కూడా ఇదే టైంలో మార్కెటింగ్ స్ట్రాటజీస్ కోసం లాస్ట్ జనరేషన్ మొబైల్స్ని ఈ సేల్స్లో తోద్దామని అయితే చూస్తుంది. ఒకవేళ మీరు మొబైల్స్ కొనాలనుకుంటే ఏ మొబైల్ కొనాలంటే కనుక ఆల్రెడీ 2 months బ్యాక్ మనకి కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. పోకో X7 ఇలాంటి చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. లాస్ట్ 2 to 3 months దగ్గర 20 నుంచి 30 మొబైల్స్ దాకా అయితే లాంచ్ అయిపోయినాయి. ఈ లాంచ్ టైంలో ఒక ప్రైస్ ఉండి తర్వాత మనకి ఒక 2,000 3,000 పెంచేస్తారు కదా. ఇలాంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ లాంచ్ ప్రైస్కి మనకి ఈ సేల్స్లో వచ్చే అవకాశం అయితే ఉంది. లాంచ్ చేసినప్పుడు ఏదైతే ప్రైస్ పెట్టారో మళ్ళీ ఇప్పుడు అదే ప్రైస్గా వస్తాయి. తగ్గుతాయి అని అయితే చెప్పను. లాంచ్ చేసినప్పుడు ఏదైతే ప్రైస్ పెట్టారో అదే ప్రైస్కి మళ్ళీ మనకి ఇప్పుడు అయితే వస్తాయి అనమాట. కొన్ని మొబైల్స్ మళ్ళీ ఈ 2 రోజుల్లో అండ్ నెక్స్ట్ మంత్లో లాంచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా మీరు కంపేర్ చేసుకొని ఈ సంవత్సరం ఏవైతే లాంచ్ అయినాయో లాంచ్ ప్రైస్కి వస్తే కనుక అప్పుడు తీసుకోండి అనేది చెప్తాను. లేదు మీకు మొబైల్ అంత అర్జెంటే లేదు అనుకుంటే కనుక అసలు ఈ సేల్స్ జోలికి వెళ్ళకండి. మెయిన్ సేల్ వచ్చినప్పటికి ఎప్పుడు చూసినా అక్టోబర్లోనే వస్తుంది.
ఒకవేళ మీరు మొబైల్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటే ఒక 3 to 4 months ఆగండి, తర్వాత అప్గ్రేడ్ చేసుకోండి. లేదు నా దగ్గర మొబైల్ పోయింది అనుకుంటే కనుక ఈ జనరేషన్ అదే ఈ ఇయర్ లాస్ట్ 2 to 3 monthsలో ఏవైతే లాంచ్ అయినాయో అవి ఈ మొబైల్స్లో బెస్ట్ చూస్ చేసుకొని తీసుకోండి. ఏ మొబైల్ పడితే ఆ మొబైల్ తీసుకోమని అయితే చెప్పట్లేదు, దానిలో కూడా బెస్ట్ మొబైల్ ఏదో చూస్ చేసుకోండి. చాలా వరకు బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి అండ్ చాలా వరకు డమ్మీ మొబైల్స్ ఏదో ఉన్నాయి. సో అవి ఎలా కావాలో చూస్ తీసుకోండి. ఒకవేళ మీకు బెస్ట్ మొబైల్స్ ఏవో తెలియాలి, నేను చూస్ చేసుకోవాలనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఇంకో వీడియో చేస్తాను 20,000 ఏ మొబైల్ తీసుకోవాలో అండ్ అండర్ 50,000 ఏ మొబైల్ తీసుకోవాలో, అలా 2 వీడియోలు అయితే ప్లాన్ చేసి చేస్తాను. వాళ్ళు మీరు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. రీసెర్చ్ చేస్తాను. నేనైతే బెటర్ ఆప్టిమైజేషన్ ఉన్నది మాత్రమే చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ జనరేషన్ మొబైల్స్లో లాస్ట్ 2 months లాంచ్ అయిన మొబైల్స్లో చాలా వరకు ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ పరంగా ఈ లెవెల్లో ఉన్నాయి, ఆప్టిమైజేషన్ పరంగా మీరు చూసుకుంటే ఈ లెవెల్లో ఉన్నాయి అనమాట. అసలు దానికి దీనికి సంబంధం కూడా ఉండదు. సో బెటర్ ఆప్టిమైజేషన్ ఉన్న మొబైల్స్ని అయితే చూస్ చేసుకోవడానికి ఈ సేల్లో ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి ఈ సేల్స్లో అయితే మీరు చాలా అయితే జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.